నిన్న యాంకర్ సుమా కొడుకు ఎంట్రీ, నేడు సింగర్ సునీత కొడుకు ఎంట్రీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవకాశం దక్కించుకోవాలంటే ఎంతో ప్రతిభ మరియు అదృష్టం ఉండాలి. కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నా లేకున్నా సెలబ్రిటీ వారసుడు అని ఐడెంటిటీ ఉంటే తొలి అవకాశం చాలా సులభంగా దక్కుతుంది. ఇప్పుడు ఆ సులభ మార్గంలో ఇద్దరు హీరోలు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఒకరు యాంకర్ సుమా కొడుకు రోషన్, మరొకరు సింగర్ సునీత కొడుకు ఆకాష్. సుమా కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని అలరించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ బబుల్ గమ్ చిత్రం డిసెంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా సునీత కొడుకు ఆకాష్ మాత్రం ఎంటర్టైన్మెంట్ కి దూరంగా నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలో 90s నేపథ్యంలో సాగే తెలంగాణ గ్రామీణ కథ ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించగా గంగనమోని శేఖర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సర్కారు నౌకరి అనే టైటిల్ ఖరారు చేయగా ఇటీవల విడుదలైన ఆ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను జనవరి 1న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు సినీ తెరకు పరిచయం అవుతున్న వారసులలో ఏ హీరోకి మంచి గుర్తింపు లభిస్తుందో తెలియాలంటే ఈ రెండు చిత్రాలు రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.